కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డులు విద్యార్థుల ఉన్నత చదువులు ఉజ్వల భవిష్యత్తుకి ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఎంఈఓ పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణస్వామిరెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు కొండారెడ్డి అన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను మండలంలో ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి 7 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్గా ఎంపిక చేసింది. వీరికి స్థానిక గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పురస్కారాల ప్రదానం చేశారు. ఒక్కొక్కరికి 20,000 చొప్పున చెక్కును, ప్రశంసా పత్రాలను ఎంఈఓ పుల్లయ్య అందించారు. అందులో కూడా మన మండలంలో ప్రతి పాఠశాల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. నిన్న కడపలో జరిగిన సమావేశంలో విద్యార్థులు అవార్డ్స్ అందుకోవడానికి కలెక్టర్గా చేతుల మీదుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎంఈఓ ద్వారా అంటే మన పుల్లయ్య సార్ ద్వారా 20,000 రూపాయల చెక్కులు వచ్చిన వారికి అందజేయాలనే సంకల్పంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కందిమల్ల ఎమ్మెల్యే వ్యవసాయ స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణస్వామిరెడ్డి మరియు హాజరు కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రోగ్రాము ఎంఈఓ చేతుల మీదుగా 20,000 రూపాయలు చెక్కులను వచ్చిన వారికి అందించడము. ఈ పాఠశాలను నేను జూన్ నెల 2025 నెల 1వ తేదీ అంటే ఈ మంత్ 1వ తేదీ జాయిన్ కావడం జరిగింది. పాఠశాల చాలా పెద్దది. ఇంత పెద్ద పాఠశాల నేను ఇప్పుడు పనిచేయలేదు. అక్కడ నేను 2 పాఠశాలలో నాడు నేడు వర్క్స్ గవర్నమెంట్ ద్వారా వర్క్స్ చేయడం జరిగింది. ఇక్కడ పాఠశాలలో ఎంటర్ అయిన తర్వాత కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను రెడీనెస్ ప్రోగ్రాంలో పాఠశాల రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చినప్పటి నుంచి నేను పనులు మొదలుపెట్టి సొంత ఖర్చులతో సొంత డబ్బులతో నేను వర్క్ చేపిస్తున్నాను. గ్రౌండ్ క్లీనింగ్ అయితే హ్యాండ్ వాష్ మెయిన్ గర్ల్స్కు చాలా అసౌకర్యంగా ఉంది కాబట్టి హ్యాండ్ వాష్ వర్క్ అది సుమారు 20,000 పైన అవుతుంది. తర్వాత కిచెన్ షెడ్ కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ కింద కిచెన్ షెడ్ వర్క్ చేయాలా, అది కూడా ఒక 50,000 రూపీస్ అవుతుంది. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమీ లేవు. నా సొంత డబ్బులతో నేను ఈ ప్రాంతీయవాడిని కాబట్టి గోధుమల దగ్గర పల్లెన మాకు మీ బ్రహ్మం స్వామి ఆశీస్సులు, మీ సహకారం ఉంటే నేను పాఠశాలకు నా వంతు కృషి చేసి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని